నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభోకు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ముందుగా మీ అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ఇక ఈరోజు కార్యక్రమంలో మూత్రనాళం సన్నబడితే కష్టమే, అనారోగ్యాన్ని పట్టించే ముందస్తు సంకేతాలు, పనిచేసే చోట ఆస్తమా తీవ్రమవుతోందా, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. మూత్రనాళం సన్నగా మారినప్పుడు చాలా సాధారణంగా అత్యంత సహజంగా జరిగిపోవాల్సిన మూత్ర విసర్జన ప్రక్రియ అత్యంత బాధాకరమైన అనుభవంగా మారుతుంది. మూత్రధార చాలా సన్నగా వస్తూ ఉంటుంది. విసర్జన ఒక పట్టాన పూర్తవదు. ఈ సమస్యలకు తోడు మూత్రంలో మంట కూడా బాధిస్తూ ఉంటుంది. మూత్రనాళం ఎందుకు సన్నగా మారుతుందో, సన్నగా మారిన మూత్రనాళానికి చికిత్స ఎలా ఉంటుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఏ 60 ఏళ్ల వయసులోనూ మూత్రం సాఫీగా రాకపోతే ప్రోస్టేట్ పెరిగిందేమోనని అనుమానపడవచ్చు. అలాగే మూత్రాశయంలో ఏమైనా ఇబ్బందులున్నాయేమోనని కూడా అనుమానించవచ్చు. అయితే 30 ఏళ్ల వయసులో మూత్రం సాఫీగా రాకుండా ఇబ్బంది పెడుతుంటే మాత్రం అది ఖచ్చితంగా మూత్ర మార్గంలో ఇబ్బందుల వల్లే అయి ఉంటుందని డాక్టర్లు చెబుతారు. ఇంకా చెప్పాలంటే మూత్ర మార్గం సన్నబడటం వల్ల ఈ మూత్ర సమస్యలు వస్తాయి. దీనినే డాక్టర్లు స్ట్రిక్చర్ ఆఫ్ యురెథ్రా అంటారు. స్త్రీలలో కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్యల్లో మూత్రం రావటం అనేది వేదనాభరితంగా ఉంటుంది. మగవాళ్ళలో మూత్రం నాళం వెంబడి ఒక స్పాంజీ టిష్యూ లాంటిది ఉంటుంది. ఆ స్పాంజీ టిష్యూలో కనుక ఏదైనా స్కార్ కానీ ఏదైనా వచ్చినట్టయితే ఆ మూత్రనాళం సన్నబడుతుంది. దీనికి చాలా కామన్ కారణం ఇన్ఫెక్షన్. రెండవ కారణం చాలా దెబ్బ తగలటం, అంటే ఇంజురీ. ఈ మూత్రనాళానికి సంబంధించి ఎక్కడన్నా కనుక మనకి ఈ దెబ్బ తగిలినట్టయితే యాక్సిడెంట్ లాంటిది అయ్యి ఈ పెల్విక్ బోన్ అంటే ఎముక ఉంటుంది, ఆ ఎముక ఫ్రాక్చర్ అవటం వల్ల కానీ, ఆ ఫ్రాక్చర్ అయిన ఎముక వెళ్ళి మూత్రనాళం తగిలి దానికి దెబ్బ తగలటం వల్ల కానీ, ఈ యూజువల్గా ట్రామా అంటే దెబ్బ తగలటం వల్ల మూత్రనాళం సన్నబడటం అనేది రెండో కారణం. మూడో కారణం, చాలాసార్లు మనం మూత్రనాళం ద్వారా కొన్ని రకరకాల ఆపరేషన్లు చేస్తాం ఈ కాలం. ఎండోస్కోపిక్ సర్జరీ అంటే మూత్రనాళం ద్వారా మనం స్కోప్ పెట్టి ప్రాస్టేట్ గ్లాండ్ తీయటం, లేదంటే మూత్రనాళం ద్వారా ఒక పైప్ పెట్టి యూరిన్ డ్రైన్ చేయటం. సో ఇన్స్ట్రుమెంటేషన్ అంటే మూత్రనాళంలో ఏ విధమైన ఇన్స్ట్రుమెంట్ కానీ ఏదైనా పరికరం పెట్టినట్టయితే కొన్నిసార్లు దానివల్ల మూత్రనాళం దెబ్బతిని అది మారినప్పుడు మనకి ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ స్కారింగ్ వచ్చే అవకాశం ఉంది. సో మెయిన్గా 3 కారణాలు: ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ట్రామా అంటే దెబ్బ తగలటం వల్ల కానీ, లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్ కొన్నిసార్లు ఇన్స్ట్రుమెంట్లు పెట్టడం వల్ల కానీ. ఇవి కాకుండా కొన్నిసార్లు కంజెంటల్ స్ట్రిక్చర్స్, కంజెంటల్ పోస్టీరియల్ వాల్వ్స్ అని ఉంటాయి, చిన్నపిల్లల్లో వస్తుంటాయి. మనకి ఒక పొర లాంటిది అడ్డం ఉండటం, ఆ పొరకు ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అక్కడ ఏదైనా సన్నబడి మళ్ళీ అది మూత్రనాళం సన్నబడటం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ స్ట్రిక్చర్ ఆఫ్ యురెథ్రాలో మూత్రధార తగ్గిపోతుంది. మూత్రం పోయటం బాధాపూరితంగా ఉంటుంది. మూత్రంలో 2 ధారలు కనిపిస్తాయి. మూత్రం చుక్కలు చుక్కలుగా వస్తుంది. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. మూత్ర ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు. అంగస్తంభనలో కూడా ఇబ్బంది కనిపిస్తుంది. ఫస్ట్ మనకి మూత్రనాళం సన్నబడితే పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు యూరిన్ సన్నగా వస్తుంది, పోసినప్పుడు ముక్కి పోయాల్సి వస్తుంది, ఆగి వస్తుంది అని చెప్తారు. సో మనం చూడాల్సింది ఏంటంటే ఈ యూరిన్ ఫ్లోని క్వాంటిఫై చేయొచ్చు. అంటే పేషెంట్ చెప్పేదేమో సన్నగా వస్తుందని మనం ఒక యూరోఫ్లోమెట్రీ అని ఒక టెస్ట్ చేయొచ్చు. ఈ టెస్ట్ ఏంటంటే బేసిక్గా ఒక కమోడ్, ఒక టాయిలెట్ సీట్ లాంటిది ఉంటుంది. పేషెంట్ మామూలుగా బాత్రూంలో యూరిన్ పాస్ చేసినట్టే ఆ టాయిలెట్ సీట్లో యూరిన్ పాస్ చేస్తారు. పాస్ చేస్తే దానికి ఒక మెషిన్ అటాచ్ చేసి ఉంటుంది. ఆ మెషిన్ ఏం చేస్తుందంటే మనకి ఎన్ని ఎంఎల్ యూరిన్ పోసారు, క్వాంటిటీ ఎంత పోసారు, పోసినప్పుడు ఎంత స్పీడ్ వచ్చింది, ఈ స్పీడు స్టార్టింగ్ ఎంత, మ్యాక్సిమం ఫ్లో ఎంత, టోటల్ టైం ఎంత తీసుకున్నారు, ఇలాంటి కొన్ని పారామీటర్స్లో మనం దాన్ని అసెస్ చేయొచ్చు. అసెస్ చేసినప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ చూస్తాం. ఒకటి మ్యాక్సిమం ఫ్లో రేట్, అంటే మ్యాక్సిమం ఫ్లో ఎంత వచ్చింది, యావరేజ్ ఫ్లో ఎంత వచ్చింది, ఈ టైం ఎంత పట్టింది యూరిన్ రావడానికి, దీనికి ఒక గ్రాఫ్ లాంటిది వస్తుంది. సో దాన్ని బట్టి మనం నిర్ధారించవచ్చు అసలు ఈ ఫ్లో నార్మల్గా ఉందా లేదంటే సన్నబడిందా, సన్నబడితే ఎంత రీతిలో సన్నబడింది, అంటే బాగా సివియర్గా సన్నబడిందా, కొంచెం మైల్డ్ నారోయింగ్ ఉందా. రెండవది సన్నబడినప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఏ మూత్రనాళంలో ఏ పార్ట్లో సన్నబడిందని తెలియాలి.
దీనికి ఒక ఎక్స్రే చేస్తాం. దీన్ని RGU అంటాం, రిట్రోగ్రేడ్ యూరిథ్రోగ్రామ్. బేసిక్గా దీంట్లో ఏంటంటే మూత్రం వచ్చే దారిలో నుంచి ఒక మందు లాంటిది ఎక్కించి ఒక ఎక్స్రే తీసినట్టయితే ఈ మందు మనకి తెల్లగా మూత్రనాళంలో కనిపిస్తుంది. సో ఎక్కడన్నా సన్నబడినట్టయితే ఆ పార్ట్ మనకి సన్నబడినట్టు తెలుస్తుంది. సో RGU అని ఎక్స్రే చేసినట్టయితే మనకి ఎక్కడ సన్నబడిందనేది తెలుస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మూత్రం పూర్తిగా బయటకు రాకపోవటం వల్ల మూత్రాశయంలో మిగిలిపోయిన మూత్రం అలాగే నిల్వ ఉండిపోతే అది ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంది. దీనివల్ల కిడ్నీలు, మూత్రాశయం, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్లు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మూత్ర మార్గంలో కూడా వాపు వచ్చే ప్రమాదం ఉంది. అరుదుగా ఈ సమస్య మూత్రమార్గ క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉంది. మూత్రనాళం సన్నబట్టం అంటే స్ట్రిక్చర్ అనే ప్రాబ్లంకి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మెయిన్గా స్ట్రిక్చర్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి స్ట్రిక్చర్ వస్తే అది ఆ ఏరియాలో పర్మనెంట్గా స్ట్రిక్చర్ లాగే ఉంటుంది. సో చాలా సంవత్సరాల నుంచి మనం చేస్తున్నది ప్రొసీజర్ ఏంటంటే దానికి ఎండోస్కోపిక్ ఆపరేషన్ అని చేస్తాం. లోపల స్కోప్ పెట్టి ఎక్కడ సన్నబడిందో ఆ పార్ట్ని కట్ చేసినట్టయితే మనకు అది రింగ్ లాగా ఉంటుంది కాబట్టి తెరుచుకుంటుంది, యూరిన్ ఫ్రీ అవుతుంది. కానీ అబ్నార్మల్ పార్ట్ అంటే ఈ మచ్చపడిపోయిన మచ్చపడిపోయిన యూరిన్ పైప్ అలానే ఉంటుంది కాబట్టి ఇది మళ్ళీ కొన్ని రోజులు పోతే మళ్ళీ మూసుకుపోయే అవకాశం ఉంది. సో ఇలాంటి ఆపరేషన్ కనుక ఎండోస్కోపిక్ ఆపరేషన్ చేసినట్టయితే చాలాసార్లు పేషెంట్కి రెగ్యులర్గా డైలటేషన్ చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ ఏమి చేయకుండా మనం ఓన్లీ ఎండోస్కోపిక్ ఆపరేషన్ చేసి వదిలేసినట్టయితే ఇది ఖచ్చితంగా 3 నెలలకో 6 నెలలకో మళ్ళీ మూసుకుపోతుంది. ఇది ఒక విధమైన టెంపరీ ట్రీట్మెంట్ లాగే అనిపిస్తుంది మనకి. ఈ మధ్యకాలంలో మనకి ఈ సర్జికల్ ఆప్షన్స్ ఎక్కువ వచ్చిన టైంలో మనకి పర్మనెంట్ సొల్యూషన్ కోసం వెతుక్కుంటున్నాం. పర్మనెంట్ సొల్యూషన్ అంటే మూత్రనాళం కనుక ఒక పార్ట్లో ఒక 1 సెంటీమీటర్ మేర సన్నబడిపోయినట్టయితే మనం ఓపెన్ ఆపరేషన్ చేసి ఆ 1 సెంటీమీటర్ ఉన్న మూత్రనాళం తొలగించేసి మిగతా మూత్రనాళం జాయిన్ చేసినట్టయితే ఇది మళ్ళీ మూసుకుపోకుండా ఉంటుంది. ఎందుకంటే సింపుల్ అబ్నార్మల్ పార్ట్ తీసేస్తున్నాం, నార్మల్ పార్ట్ని జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఇది మళ్ళీ మూసుకుపోకుండా ఉంటుంది. కానీ ఇది చేయాలంటే మనకి ఆ స్ట్రిక్చర్డ్ ఏరియా అంటే సన్నపడిపోయిన పార్టు కొంచెమే ఉండాలి. అంటే ఒక 1/2 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ ఉండాలి. లేకపోతే మనకి చాలా ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి మనకి మూత్రనాళం మళ్ళీ జాయిన్ చేయలేము. సన్నపై పార్ట్ ఉంటే అటు ఇటు మనం కొంచెం మొబిలైజ్ చేసి దీన్ని జాయిన్ చేయొచ్చు. సో షార్ట్ స్ట్రిక్చర్ అయితే ఎండ్ టు ఎండ్ అనాస్టమోసిస్ అంటాం. అబ్నార్మల్ పార్ట్ తీసేసి ఎండ్ టు ఎండ్ జాయిన్ చేసినట్టయితే అది హీల్ అవుతుంది. అట్లా కాదు కొందరు పేషెంట్లకి లాంగ్ స్ట్రిక్చర్ ఉంటుంది, అంటే 2-3 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ సన్నబడిపోయి ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ప్రస్తుతం ఉన్న నాలెడ్జ్లో ఒక బకల్ మ్యూకోజల్ గ్రాఫ్ట్ అని చేస్తాం. మన నోట్లో ఉన్న లోపల ఉన్న పొర తీసి దాన్ని గ్రాఫ్టింగ్ లాగా చేస్తాం. సో ఒక పార్ట్ ఆఫ్ సర్కంఫరెన్స్ ఏమో యూరిన్ పైపు, మిగతా పార్ట్ సర్కంఫరెన్స్ ఏమో ఈ నోట్లో ఉన్న పొర తీసుకొచ్చి గ్రాఫ్టింగ్ చేస్తాం. నోట్లో ఉన్న పొరకి యూరిన్ పైప్కి చాలా దగ్గర సంబంధం ఉంది. యూరిన్ పైప్ ఎప్పుడూ తడిగా ఉంటుంది, అట్లానే నోట్లో ఉన్న పొర ఎప్పుడూ తడిగా ఉంటుంది. అంతకుముందు కాలంలో పైన ఉన్న చర్మం తీసి చేసేవాళ్ళం, కానీ చర్మంలో హెయిర్ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత హెయిర్ పెరగటం, దానివల్ల ప్రాబ్లం రావటం ఉంటుంది. సో ఈ నోట్లో నుంచి పొర తీసివేయటం అనేది ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంటు. యుక్త వయసులో మూత్రం పోయటంలో ఇబ్బందులు కనిపించాయంటే దానికి కారణం మూత్ర మార్గం సన్నబడిందేమోనని అనుమానించాలి. ఒకవేళ ఈ సమస్య గనక ఉంటే దానికి మందులు వాడటం కానీ, లేదా మూత్ర మార్గాన్ని వెడల్పు చేయటం కానీ, లేదంటే సర్జరీ చేసి దానిని సరిచేయటం కానీ చేస్తారు.